రాత్రిపూట ఆసుపత్రులలో డాక్టర్లు అందుబాటులో ఉండాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సూచించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్లకు పలు సూచనలు చేశారు. గతంలో వైద్యుల నిర్లక్ష్యానికి పలు సంఘటనలు జరిగిన దాఖలాలు లేకపోలేదన్నారు. కొన్ని ఫిర్యాదులు రావడంతో ఆకస్మికంగా తనిఖీకు రావడం జరిగిందన్నారు. ప్రతి నెల అభివృద్ధి కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించేలా ఆదేశాలిచ్చామన్నారు. సీఎం చంద్రబాబు విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. ఆసుపత్రిలో పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పరిష్కారం చూపుతామని తెలిపారు. చేశారా? ఎక్కడ మా ఆఫీస్ లో చేశారా? ఏం మెగా వాళ్ళు హాస్పిటల్ చేస్తారు కదా, ఇప్పుడు ఇంకేం చేయాలండి? పైన వాళ్ళే వేస్తా ఉన్నారు. హాస్పిటల్ ఎక్కడ ఆగిపోయింది, ఏ లెవెల్లో ఉందో నాకు ఒక రిప్రజెంటేషన్ మెగా వాళ్ళకి సత్రంలో ఆర్యవలసిన సత్రంలో పనిచేశారు. ఆ పని చేస్తే అక్కడ కాలు బాగాలేదు తీసేశారు. తర్వాత ఒక ఆయన వచ్చి ఇక్కడ ఆశ్రమంలో వచ్చి ఉంటున్నారు. డాక్టర్స్కి స్టాఫ్కి సంబంధం లేకుండా ఉండదు. హాస్పిటల్ కమిటీ మేము వేస్తుంటే ఇన్ఫార్మ్ చేయకుండా ఇప్పుడు ఇంతమంది ఉన్నారని మీరు నేను వస్తే చెప్తున్నారు, మీరు వచ్చి నాకు ఇన్ఫార్మ్ చేయలేదు కదా అన్నారు. కమిటీ ఉంది కదా, కమిటీ దృష్టికి పెట్టి. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి సడన్ విజిట్కి రావడం జరిగింది. ఎందుకంటే కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, దానివల్ల సడన్ విజిట్కి రావడం జరిగింది. డాక్టర్లకి ఇప్పుడే మాట్లాడి అందరు హాస్పిటల్ అంతా విజిట్ చేయడం జరిగింది. డాక్టర్స్తో కూడా మాట్లాడి కొంచెం అన్ని వేళలా ప్రజలకి అందుబాటులో ఉండాలని, ఈ రాత్రిపూట కూడా ఇక్కడ డాక్టర్స్ వర్క్ చేయాలని చెప్పి అది చాలా కంపల్సరీ అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. హాస్పిటల్ కమిటీ ఉంది నాయకుల చేత అండ్ డోనర్స్ నాయకులతో ఒక కమిటీ ఉంది. ఆ కమిటీతో హాస్పిటల్ స్టాఫ్ మేబీ డాక్టర్లు, సూపరింటెండెంట్లు ఎవ్రీ మంత్ ఎండ్ లో కమిటీ సభ్యులతో కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఏం అవసరమో ఏమి ఇదో అది ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రభుత్వం ద్వారా కూడా మేము దానికి సాయంగా ఉండేటట్టు వాళ్ళని మీటింగ్ పెట్టుకోమనడం కూడా కోరడం జరిగింది. ఈరోజు యాక్చువల్గా నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు నేను వచ్చిన తర్వాత వీళ్ళు స్టాఫ్ ఇక్కడ చాలామంది తక్కువ ఉన్నారని చెప్తున్నారు. అలా కాకుండా ప్రతి నెల ఈ కమిటీతోటి మీటింగ్ అన్న జరగడం జరిగితే ఇక్కడ లోటుపాట్లు ఏమున్నాయో మాకు తెలుస్తాయి. సో దాన్ని బట్టి మేము ఆయనకి ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విద్య ఒక పక్క, ఆరోగ్యం ఒక పక్క అత్యంత ముఖ్యం ప్రజలకని చెప్పి ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయనతో కలిసి మనం నడిచేటప్పుడు ప్రజలకి న్యాయం చేయాలి కాబట్టి హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ప్రజలకి అన్ని వేళలా అందుబాటులో ఉండాలి, వాళ్ళకి స్వచ్ఛమైన సేవలు అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ హాస్పిటల్ చాలా పాతది, మనం వెనకాల కొత్త కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నాము. ఎక్విప్మెంట్ అవన్నీ బాగున్నాయి. డాక్టర్స్ కొంతమంది లేరు ఇక్కడ, వాళ్ళని కూడా మనము పైనకి మాట్లాడి అపాయింట్ చేయించడం జరుగుతుంది. వైద్య శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడి ఈ అపాయింట్మెంట్స్ గురించి కూడా నేను త్వరలో నిర్ణయం తీసుకుంటాను. అదేవిధంగా కొత్త బ్లాక్ ఒకటి కట్టున్నారు, అది మధ్యలో స్టాప్ చేస్తున్నారు. దాన్ని కంటిన్యూ చేయడానికి కూడా మనము రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటామని చెప్పి, కంపల్సరీగా డాక్టర్లు రాత్రిపూట ఇక్కడ అందుబాటులో ఉండాలి ప్రజలకి. ఆ విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేడంని కోరడం జరిగింది. వాళ్ళు కూడా దానికి అంగీకరించారు. సో ఈ రోజు నుంచి తప్పకుండా రాత్రిపూట డాక్టర్స్ అందుబాటులో ఉంటారు. ఆనందభరితమైన వివాహ వేడుకలకు మీ ఇంట రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు. బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పనిలేదు. సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి. బంగారు ఆభరణాల తరుగుపై సవరకు 2000 రూపాయలు భారీ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు పొందండి. పాత బంగారం మార్పిడిపై గ్రాముకు 250 రూపాయలు అధికంగా పొందండి. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మంజూరీ లేదు. మాకు పోటీ లేదు, మాకు సాటి లేదు. వెరైటీలకు అత్యంత తక్కువ తరుగుకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరే ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. సిఎంఆర్ జ్యువెలర్స్, చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు, మాగుంట లేఅవుట్ నెల్లూరు, ట్రంక్ రోడ్ నెల్లూరు.
Hi Nilor, please subscribe to N3 TV.